హలో, ఏమైంది మహారాజా? మేము వెంటనే వస్తాం, మీరేం దగ్గర పడకండి. పిల్లలు త్వరగా రండి. ఏమైంది మేడం, ఎందుకు మమ్మల్ని పిలిచారు? పిల్లలు, మనం వెంటనే మహారాజు గారి దగ్గరికి వెళ్ళాలి. కన్నా సార్ని కూడా పిలవండి. మహారాజు ఎందుకు మనల్ని ఇంత అర్జెంటుగా రమ్మని ఉంటారు? మహారాజా, మా అందరిని ఎందుకు రమ్మన్నట్టు? మరణ శిక్ష విధిస్తాను. అయ్యో, నేనేం చేశాను? మీకు మాత్రం కాదు, నా కిరీటం దొంగిలించిన వాడికి మరణ శిక్ష విధిస్తాను. మీ కిరీటాన్ని ఎవరు దొంగిలించారు? నాకు తెలియదు. మరి వాళ్ళకెలా మీరు మరణ శిక్ష విధిస్తారు? ఎప్పుడు నా చేతికి చిక్కుతాడో అప్పుడు వేస్తా. వాణ్ణి పట్టుకోవడానికే మిమ్మల్ని పిలిపించాను. ఇంతకు ముందు ఎన్నోసార్లు మాకు సహాయం చేశారు. మీరు మా అందరికీ సహాయం చేసినట్టుగా ఉంటుంది. మహారాజు గారి కిరీటాన్ని వెతికితే అది మీకు ఎలా సహాయపడుతుంది? ఎందుకంటే ఆ దొంగ మా వైడూర్యం ఉంగరాన్ని దొంగిలించాడు. నా వైడూర్యాలు కొనుక్కోయాయి. త్వరలో ఉన్న నా కత్తి కూడా. సాడ్ సాంగ్ రాగానే నిద్ర వచ్చేసింది. ఎంతగా దోపిడీ జరిగింది అయినా మీకు తెలియలేదా? చప్పట్లు కొట్టండి. ఏమైంది మేడం? నా వజ్రపు పెండండి ఆ దొంగ తీసుకువెళ్ళిపోయాడు. కిటికీలో నుంచే వెళ్ళాడు. నేను వాడిని చూశాను. తనకి తోక కూడా ఉంది. ఏ గాడిద, మనుషులకి తోక ఉండదు, మనకే తోక ఉంటుంది. తప్పించుకోవడానికి వేరే దారి లేదు, అర్థమైందా? సైనికులారా, దొంగ కోటలోనే ఉన్నాడు. కోట తలుపులన్నీ మూసేయండి. దొంగ కోటలోనే ఉన్నాడు. అన్ని వైపులా వెతకండి. దొంగలు తప్పించుకోకూడదు. ఏ గదిని వదిలిపెట్టద్దు. అన్ని మూలలా వెతకండి. మిత్రులారా, అటు చూడండి, దొంగ అక్కడే ఉన్నాడు. అయితే వీడే దొంగ దొరికాడనమాట. నేనేం దొంగను కాదు, నా పెళ్ళానికి భయపడి దాక్కున్నాను అంతే. ఏంటి? నా భార్య వైడూర్యాలు కూడా పోయాయి. అందుకని నా గురించి కోపంగా వెతుకుతోంది. తనే దొంగ. త్వరగా పట్టుకోండి, వాడిని వదిలిపెట్టద్దు. పోతే దొంగ కిటికీలోంచి తప్పించి పారిపోతున్నాడు, పట్టుకోండి. త్వరగా వెళ్ళి దొంగని పట్టుకోండి, పట్టుకోండి. ఇక్కడేం జరుగుతోంది? మహారాజా, దొంగెవరు కాదు, ఆ కోతే. వాళ్ళని తీసుకొని రండి. అంటే ఈ కోతే దొంగ కాదు, విదూషకే దొంగ. దొంగతనం చేయడానికి కోతిని ఉపయోగించారు. ఏంటి? మీరు విదూషక్ ఇంటిని బాగా వెతకండి. దొంగిలించబడిన వస్తువులు అక్కడే ఉంటాయి. 501, 502, 503, 504, 505, 506, 507, 508, 509. అరే, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇదే ఇదే నా పర్సనాలిటీకి కరెక్ట్ గా ఉంటుంది. ఈ డబ్బులు కరెక్ట్ గా ఉంటుంది. ఎనీ డౌట్స్?
ఇది బరువుగా ఉందే. ఏమయ్యా ఎక్సర్సైజ్ అయిపోయిందా? ఆ? ఏమయ్యా నువ్వు పర్ఫెక్ట్ తాబేలా ఎందుకలా తలకిందుకు తపస్సు చేస్తున్నావు? మజిల్స్ తిరిగిపోయాయి. మీకేమైనా అనుమానమా? అవును, కానీ ఇతనికి మజిల్స్ ఉన్నాయంట. చూడటానికి ఎలా ఉందంటే ఎముకలకి పచ్చ కలర్ కొట్టినట్టుంది. కిట్ కిట్ ఇప్పుడు చూడు నేను దీన్ని ఎలా సరి చేస్తాను. ఏయ్, నేను బాగుపడిపోయాను. ఎనీ డౌట్స్? ఏమయ్యా కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయా? ప్రోటీన్స్ తాగు, విటమిన్ టాబ్లెట్స్ అన్ని వేసుకో. ఏం బలం, ఎంత వేగం. ఆ, 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 అవునయ్యా నందు అందరికీ బంధువు. నేను డాక్టర్ని అయ్యాను. రోగి ఎక్కడా? మీరు టెన్షన్ అవుతున్నా, నేను బయటికి వెళ్ళి రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ పంచులిచ్చి తీసుకొస్తానుండు. మీరు ట్రీట్మెంట్ చేయొచ్చు. డాక్టర్ సార్ మొదటి పేషెంట్. చెప్పోయా నీకేమైంది? పొద్దున్నుంచి అసలు ఒంట్లో బాలేదు, ఏమీ తింటం లేదు, తాగడం లేదు. అని నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఇది తోతారాం క్లినిక్. తను నీకు మంచి వైద్యం చేస్తాడు. లేదు లేదు, నన్ను ఎవరైనా నిజమైన డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళు. ఏటయ్యా నన్ను చూస్తుంటే ఒరిజినల్ డాక్టర్ గా కనపడడం లేదా? నేనే ఒక డాక్టర్ని. నువ్వు వెళ్ళి వేరే చోట ట్రీట్మెంట్ చేయించుకుంటావా? తోతారాం నువ్వు అసలు ఏం చేస్తున్నావు? టెన్షన్ అవ్వకండి అన్న, అన్న ముందు కొడతాడు, ఆ తర్వాత చికిత్స చేస్తాడు. అవును నేనేం వెరగొట్టలేదు. ఇది తప్పెట్ థెరపీ. బ్లడ్ సర్క్యులేషన్ సరిచేశాను అంతే. ఇప్పుడు ఇతను పడుకోబెట్టు. నందు అందరికీ బంధువు. ఇలా చూడు, కళ్ళు తెరిచి ఇలా చూడు. అన్నట్టు డీహైడ్రేషన్ అయ్యింది. అన్న డిహైడ్రేషన్ అంటే ఏంటి? డీహైడ్రేషన్ అంటే ఒంట్లో నీటి శక్తి తగ్గిందని. కాంపౌండర్ నందు ఇప్పుడు అతనికి ఒక బకెట్ నీళ్ళు ఇయ్యి. ఆ తర్వాత 4 ట్రిప్పులు ఒక రోజుకి చేయాలి. అన్నా ఈ హనికి కూడా ఏమైనా చేయొచ్చు కదా, వీడికి కాస్త తెలివితేటలు తక్కువ. అవునయ్యా హని, నువ్వు ఈ రోజు మేడ మీద తల్లకిందులుగా నిలబడు. దానివల్ల బ్రెయిన్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అప్పుడు బన్నీ ఇలా స్మార్ట్ అయిపోతుంది. డాక్టర్ తోతారాం, నేను పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. నేను ఇంతలాగా ఉండేసరికి ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుండి పోతున్నాను. ఈ రోజు నా కింద 2 కానిస్టేబుల్ నలిగిపోయారు. నా బరువును తగ్గించండి. రావయ్య, అదే తగ్గుతుంది. ఒక నెల రోజులు ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయాలి. ఇది చెప్పనే లేదే. నెలలో ఎన్ని రోజుల పాటు ఎన్ని గంటలు పరిగెత్తాలి? దానికి టైం ఏముంది, నెల పొడుగునా పరిగెత్తాల్సిందే. ప్రారంభించండి పాండా సార్. తోతారాం, ఇలా చూడు, దీనిని ఆపని చెప్తావా లేదా? ఏమయ్యా నీకేమైంది? ఏం లేదన్నా, ఒంటి తగ్గేలే, శరీరం వేడెక్కుతుంది కదా. ఇలా చూడు, శరీరం వేడెక్కకూడదు, చాలా తప్పు. నేను డాక్టర్ అయ్యాను కదా, నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తానయ్యా. వద్దన్నా వద్దు, నేను బాగానే ఉన్నాను. తోతారాం, దీన్ని ఆపని చెప్పు, లేకపోతే నేను ఈ ప్రపంచాన్ని దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా దొంగను పట్టుకోవడానికి ఈ విధంగా పరిగెత్తింది లేదయ్యో. జోర్దార్ ఏమైంది? ఈ జోర్దార్ ఫౌంటైన్ అయిపోయాడు. ఎనీ డౌట్స్? ఏంటి నువ్వు గార్డెన్ ఫౌంటైన్ అయిపోయావు? తాతారాము నాకు బలవంతంగా చికిత్స చేశాడు. డిహైడ్రేషన్ అని చెప్పి రోజుకి 4 బకెట్లు నీళ్లు తాగించేశాడు. ఆ మతిలేని నందు లెక్క పెట్టడం మర్చిపోయాడు. 6 బకెట్లు నీళ్లు తాగేశాను. తనకేమైందే? తమ్ముడు
మీరందరూ ఎందుకని తలకిందులుగా నించున్నారు? మేము సరిగ్గానే ఉన్నాం, నువ్వే తలకిందులుగా ఉన్నావు. హనీ సరిగ్గా నించో. నా వల్ల కావడం లేదు తమ్ముడు. రాత్రంతా తలకిందులుగా నించున్నందువల్ల తల బాగా భారంగా ఉంది. కాళ్ళతో నించోలేకపోతున్నాను. అరే నువ్వెందుకు తలకిందులుగా నిలబడ్డావు? తోతారామే చెప్పాడు, తలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటే అప్పుడు నేను బండిలాగే ఇంటెలిజెంట్ అయిపోతానంట. ఎవరైనా ఈ థ్రెడ్ మిల్ని ఆపండి. నన్ను కాపాడండి. నిన్న సాయంత్రం నుంచి ఇలా పరిగెడుతూనే ఉన్నాను. ఏమయ్యా ఇక్కడేం చేస్తున్నావయ్యా? నిన్నటి నుంచి పరిగెత్తి అలా పరిగెత్తడమే నాకు అలవాటైపోయినట్టుంది. అందుకే నుంచో లేకపోతున్నాను. ఇదే వేగంతో వెళ్ళానంటే ట్రైన్ కంటే వేగంగా ఢిల్లీకి వెళ్ళిపోతాను. తోతారాం, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎవరైనా 12 గంటల సేపు థ్రెడ్మిల్ లో పరిగెడతారా? అతను సన్నబడ్డానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడయ్యా. నా చేత 6 బకెట్లు నీళ్లు తాగించేశావు. చూడవయ్యా, నీకు బాగా తగ్గిపోయింది. అందుకే ఒంట్లో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ వ్యాధి తగ్గిపోయింది. ఇదంతా ఆ కిట్ పనే. కిట్ ఎక్కడా? అతని ఒళ్ళు చాలా వేడిగా ఉంది, అందుకే ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఏంటది? కిట్ 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 కిట్, నీకేం కాలేదు కదా? బంతమానే ఉంది. మీరు టెన్షన్ అవ్వకండి అన్న. ఇప్పుడే ప్రాణాలు తిరిగి వచ్చినట్టున్నా అన్న. ఎందుకు ఇంకా నువ్వు ఎక్కిళ్ళు ఆపడం లేదు? ఇప్పుడు మన హాస్పిటల్ కి వచ్చేసాము కదా, ఇంకా చాలా ఎక్కిళ్ళు ఆపు. అరే గార్దా, అసలు ఆయన ఎక్కిళ్ళు ఎలా ఆగుతాయి నువ్వే చెప్పు. ఆ వ్యక్తిని సరి చేయడానికే కదా మనం ఇప్పుడు హాస్పిటల్ కి వచ్చింది. అయితే గాడిదలా మారడానికి చికిత్స చేయాలి. సరే త్వరగా రండి, డాక్టర్ పాల్ దగ్గరికి వెళ్దాం. నందో, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? పిచ్చి అంటే అర్థమేంటి? నీకు ఆల్రెడీ పిచ్చుంది, అనుమానమా? డాక్టర్ గారి కట్లు విప్పు త్వరగా. ఈ డాక్టర్ ఎందుకని గాడిదలాగా మిమిక్రీ చేస్తున్నారు? ఏంటి ఇలా చేశారు? గడ్డి, పచ్చగడ్డి, నేను నిన్ను తింటాను. నేను గడ్డి కాదు, చిలకని. అనుమానమా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నాకు ఆకలిగా ఉంది. ఆగు, ఆగు, చెప్పేది నీకే. ఏయ్, ఆగు, నువ్వెక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. ఓయ్, చెప్పేది నీకే, ఆగు. అరే నాకు బాగైపోయింది, నా వెక్కుళ్ళు ఆగిపోయాయి. ఏ గడ్డి, ఆగు, నిన్ను నేను తినాలి. నన్ను తినద్దు. ఆగు. స్కూటర్ వెళుతూ పొగ వదులుతుంది. డాక్టర్ బాలు నా గార్డెన్ లో పువ్వులు తింటున్నారు. చప్పట్లు కొట్టండి. అరే ఏంటి, చూడ్డానికి చాలా వింతగా ఉన్నావు. ఇంతకీ నువ్వెవరు? అరే నేనెవరు తెలియట్లేదా? నేనే కన్నా. కర్రా, ఇలా రా. నాకు కర్రలంటే చాలా ఇష్టం. అరే నేను కర్రని కాను, కన్నాని. అలాగా, అయితే నేనెవరు? కట్ చేయడానికి పనికిరాని కత్తివంటే అది నువ్వే. నా గార్డెన్ లో ప్రవేశించావు కాబట్టి నువ్వు ఒక దొంగవి. చప్పట్లు కొట్టు. డాక్టర్ బాలు, మీరు గాడిద కాదు. దగ్గరికి రండి. ఎవరు గాడిద కాదు? వాళ్ళ దగ్గరికి వచ్చి గాడిద కాదని చెప్తున్నారా? చాలా వింతైన గాడిద. మీరు గాడిద కాదని మీకు గుర్తుకొచ్చిందా? అవును, ఈ జెంటిల్మేనే చెప్పాడు. నేనొక డాకూనని. మీ దగ్గర ఉన్నవన్నీ నాకు ఇచ్చేసేయండి. నేను మీ దగ్గర దోచుకోవాలి. మా దగ్గర ఏమీ లేవు. దొంగిలించాలంటే కన్నా సార్ దగ్గర నుంచి దొంగిలించుకోండి. ఆయన దగ్గర బ్యాంక్ ఉంది.
ఇలారా, నీ బ్యాంకులో దోచుకోవాలి, లేదంటే నిన్ను మూతి కారేస్తాను. రుబ్బాలంటే మసాలాని రుబ్బు, దోచుకోవాలంటే నా పిగ్గీ బ్యాంక్ ని దోచుకో. అయితే చూడు. బ్యాంక్, పిగ్గీ బ్యాంక్. డాక్టర్ బాలు, నేను మీకే సహాయం చేయాలి. బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం ఒక సంచిలో కట్టి నాకివ్వండి. ఏంటి? బ్యాంకును దోచుకోవడానికి ఈ కన్నా నన్ను తీసుకొచ్చాడు. కన్నా, నిన్ను సస్పెండ్ చేస్తాను. చెంబుతో నీళ్లు తొడుతూ సముద్రంలో నీళ్ళనే ఖాళీ చేసేస్తాం. ఈయన చెప్పినట్టు వినండి, లేకపోతే ఈ లోకం నుంచే పంపించేస్తారు. చప్పట్లు కొట్టండి. మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. నేను బ్యాంకు దోచుకుంటున్నాను. సెక్యూరిటీ. నాకే గన్ను చూపిస్తారా? ఇది పిల్లలు ఆడుకునే ఆట కాదు. మీరు నన్ను అడ్డుకోలేరు. కన్నా, ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించొద్దు. మీకు టైంతో సంబంధం లేదు. ఎవరికి టైం బాగాలేదో వాళ్ళకి ఆ టైం సహాయం చెయ్యదు. వీడు నిజంగా బ్యాంకుని కొల్లగొడుతున్నాడు. మంచి ప్లాన్ వేసి ప్రాణాలు పనంగా పెట్టి పెద్ద ఫైట్ చేసి ఎవరు బ్యాంకు దోచుకుంటారో తెలుసో. ఇలారా, ఇంతకి నువ్వెవరో? ఇన్స్పెక్టర్ పాండా. ఇన్స్పెక్టరా? అంటే నా శత్రువు. నన్ను ఇక్కడ ఉతికి ఆరేశాడు. మంచిదైంది, నాకు తోడుగా మీరున్నారు. చప్పట్లు కొట్టండి. త్వరగా నాకు డబ్బు ఇచ్చేయండి, లేదంటే నా కోపం వస్తుంది. నన్ను ఎవరు అడ్డుకోలేరు. నేను చెప్పాను కదా బ్యాంకు దోచుకుంటానని. దోచుకునే తీరుతాను. ఆపండి, ఆపండి. అలా మేము జరగనివ్వము. అయితే సరే. పట్టుకున్నారుగా, స్టేషన్ కి తీసుకెళ్లిపోండి. నన్ను కిందకి దించండి. నన్ను బంధించేంత జైలు ఈ ప్రపంచంలో ఎవరు కట్టలేదు. నా చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసినా వాటిని తెంచుకుని వచ్చేస్తాను. డాక్టర్ గారిని మనం ఎలాగైనా నయం చేయాలి. పాండా సార్ లోపలికి వెళ్ళొచ్చా? అరే వద్దు, వాడు చాలా ప్రమాదకరమైన వాడు, వదిలేయండి. మేము ఇంకా ఒకసారి ప్రయత్నించి చూస్తాము సార్. అలాగే, కానీ బీ సేఫ్. ఓకే సార్. డాక్టర్ బాలు, మీరు డాకు కాదు, డాక్టర్. అలాగా? అవును, ఇటు చూడండి, నందు మీ పిచ్చి పేషెంట్. నందు అందరికీ బంధువు. రాజాబాబుకి స్పృహ వచ్చింది. రాజాబాబుకి స్పృహ వచ్చింది. రాజాబాబుకి స్పృహ వచ్చింది. తను పిచ్చివాడు కాదు, మీరే పిచ్చివాళ్ళు. ఎందుకంటే పిచ్చివాళ్ళనే పిచ్చివాళ్ళు అంటారు. ఎంత క్యూట్ గా ఉంటే మీకు పిచ్చివాళ్ళ. నిద్రపోండి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ని నిరూపించుకోండి. ఇలా రావు. నిద్రపోయాననుకో, ఎలా గుర్తుకొస్తుంది? పిచ్చి పిల్లి. ఈయనకి హిప్నోటిజం కూడా పనిచేయడం లేదు. ఈ ఫోటో చూడండి, దీంట్లో మీ క్యాబిన్ లో చికిత్స చేస్తున్నట్టుగా ఉంది. ఇది చూడండి, మీకు బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది. ఏమైనా అనుమానమా? ఎటువంటి అనుమానం లేదు. నేను ఒక డాక్టర్ని. రండి, మీ ఎముకలు ఎరగొట్టి మళ్ళీ అతికిస్తాను. ఆలస్యం చేయకండి, త్వరగా రండి. అరే, తను ఆయన్ని వేరేదో ఒక డాక్టర్ అనుకుంటున్నారు. రండి పారిపోదాం, ఈయన మన ఎముకల్ని సున్నం చేసేస్తారు. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగో. లాకప్ లో వాడికి ఏమైనా అయితే మన ఉద్యోగాలు ఊడిపోతాయి. వాడిని లేపండి, వాడి మొహాన నీళ్లు పోయండి. నీళ్లు నా మీద కాదు పోయాల్సిందే, ఆ డాక్టర్ పైన పోయాలి.
హే పిల్లల ప్రాణాలు తెస్తావా ఏమిటి? అరే నాకు డస్ట్ అలర్జీ ఉంది. ఆరోగ్యం పాడైతే వైద్యానికి డబ్బులు ఎవరిస్తారు? ఇక్కడ అలా చేయకండి, బయటికి వెళ్ళి శుభ్రం చేసుకోండి. చూడు తమ్ముడు, ఈ కార్పెట్ ఎంత అందంగా ఉందో. ఇది టీవీలో చూపించే ఎగిరే కార్పెట్ లాగే ఉంది. అవును, ఈ కార్పెట్ అదే. ఎనీ డౌట్? నిజంగానా? అయితే ఎగరొచ్చా? నువ్వు ఆర్డిస్తే ఇది ఎగురుతుంది. కార్పెట్ ఎగురు. రండి రండి. పదండి, పట్టుకోండి. కార్పెట్ మమ్మల్ని బయటకు తీసుకెళ్ళి తిప్పుకుంటారా? చెప్పు. కాపాడండి, నేను కింద పడిపోతున్నాను. ఎనీ డౌట్? ఇలా చూడు, నువ్వు ఎగరగలవు, మర్చిపోయావా? అవును, భయంలో నేను ఎగరగలనన్న విషయం మర్చిపోయాను. దయచేసి దీన్ని కిందకు దింపు. దయచేసి కిందకి వెళ్ళు. దేవుడా, ఎంత సముద్రం ఉంది, నేను మునిగిపోతాను. అని ఎగరమని చెప్పు, ఎగరమని చెప్పు. కార్పెట్ పైకి పదా. మిత్రులారా, కిందకి చూడండి. కార్పెట్ ని కిందకు దిగమని చెప్పు. కార్పెట్ ఇంటికి వెళ్ళు. అని అసలు ఏం జరుగుతోంది? కార్పెట్ మన ఇంటికి వెళ్ళాలి అని దాని ఆగమని చెప్పు. కార్పెట్ నా మాట విండు ఎప్పుడో మానేసింది తమ్ముడు. ఏమీ తెలియటం లేదు. ఎనీ డౌట్? ఏ తెంగరోడా, అరే నిన్నెవరు ఇంత ఎత్తుకు తీసుకురమ్మన్నారు? అసలు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నాకు తెలియదు తమ్ముడు. ఒకసారి అందరి కిందకి చూడండి. అరే ఇదేదో అరేబియన్ స్ట్రీట్ అని రాసుంది. కిందకి పదండి. అరే అతనెవరు? చూడటానికి ఆయన ఇక్కడ సుల్తాన్లా ఉన్నాడు. సిపాయిల్లారా, వీళ్ళందరినీ మోకాళ్ళపై కూర్చొని నాకు సలాము కొట్టమని చెప్పండి. మీకు అర్థమైందా లేదా? అందరూ సుల్తానికి నమస్కారం చేయండి. ఇక్కడ నాకు గౌరవం కావాలి. నాకు గౌరవమే కావాలి. అరే ఈ సుల్తాను చాలా దుర్మార్గుల్లాగా ఉన్నాడు. ఎనీ డౌట్? ఆయనకి మంచి గుణపాఠం నేర్పించాలి. బహుశా అందుకే కార్పెట్ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిందేమో. కార్పెట్ పద. వాళ్ళు మనల్ని తరుముతూ వెనకే వస్తున్నారు. కార్పెట్, త్వరగా వెళ్ళు. అని ఏదో ఒకటి చెయ్యి. కార్పెట్ రైట్ తీసుకో. మొత్తానికి ఎలాగైతే తప్పించుకున్నావు. ఎక్కడ తప్పించుకున్నావు? ఇంకా చాలా ఉన్నాయి. లెఫ్ట్ రైట్ పైకి కిందకి. లెఫ్ట్ రైట్ పైకి కిందకి పైకి. అరే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమో తెలియదు తమ్ముడు. కార్పెట్ నా మాట విండో లేదు. ఇప్పుడు మన లగ్నకి తెచ్చింది. వీడే అసలైన దొంగ. వీడిని బంధించి సుల్తాన్ దగ్గరికి తీసుకెళ్దాం. పదండి. పట్టుకోండి, పట్టుకోండి. సగం మంది అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి.
ఏయ్, ఆగవే, అక్కడ ఆగవే, ఆగు, ఆగు. ఏయ్, ఏంటి మాట్లాడలేదని ఓవర్ గా చేస్తున్నావు? ఏయ్, నన్ను పెద్ద పెద్ద వాళ్ళే ఎదుర్కోలేరు, నువ్వు నన్నేం చేయగలవు? ఇప్పుడు ఎక్కడికి పారిపోతారు పిల్లలు? మమ్మల్ని పట్టుకొని చూద్దాం. తమ్ముడు, చాలా మజాగా ఉంది. ఇప్పుడు వీడిని సుల్తాన్ గారి దగ్గర తీసుకెళదాం, పద. సలాము కొట్టండి, ఎప్పుడు నాకు గౌరవం కావాలి. సుల్తాన్, ఇదిగో ఈ దొంగలే నగరాన్ని మొత్తం నాశనం చేసి పడేశారు. మీ అందరి మూలంగానే నాకు ఈ రాజ్యంలో గౌరవం తగ్గిపోయింది. గౌరవం కావాలి. ఇప్పుడు ఏం చేయమంటారు సుల్తాన్? వీళ్ళందరినీ కట్టి పారేసి రాజ్యంలో ఉన్న ముఖద్వారానికి వేలాడదీయండి. వీళ్లకు శిక్ష పడితే గాని రాజ్యంలో నాకు గౌరవం పెరగదు. నాకు ఎప్పుడూ గౌరవమే కావాలి. మేము దొంగలం కాదు సుల్తాన్. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఆ సంగతి మా రాజ్యంలో ఉన్న ప్రజలకు మాత్రం తెలియదు. వాళ్లకు నేనే చెప్తాను, వీళ్ళే దొంగలు. ఇతను చాలా దుర్మార్గుడు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ కాళ్ళు చేతులు కట్టేస్తాను, నీ ముఖానికి గుడ్డ కూడా కట్టేస్తాను. తమ్ముడు, కాపాడు. అయితే ఇలా కార్పెట్ మీద అందరం నించొని సుల్తాన్ కి నమస్కారం పెడతాం, అర్థమైందా? కార్పెట్ ఎగరు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి సుల్తాన్. ఎవరైనా మమ్మల్ని ఆపాలని చూసారో సుల్తాన్ కిందకి నెట్టేస్తాం. నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, దయచేసి నన్ను వదిలేయండి. చెప్పేది మీకే, దయచేసి నన్ను వదిలేయండి, వదిలేయండి. వదిలేయాలంతే కదా, వెళ్ళిపోండి. నాకు గౌరవం కావాలి. పరిగెత్తండి, బందిపోట్లు వచ్చేసారు. ఇక్కడ ఏ సినిమా షూటింగ్ జరుగుతోంది? షూటింగ్ కాదు, బందిపోటు దొంగలు వచ్చారు. శీషే, ఈ శంభు గ్రామంలో పోలీసు ప్రవేశించాడా? లేదు లేదు, నేను పోలీస్ వాడిని కాదు, నేను ఇక్కడ చూడ్డానికి వచ్చానంతే. శీషే, నాకు బాగా తెలుసు, మమ్మల్ని పట్టుకోవడానికి నిన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ కమిషనర్ కి నా మీద కోపం. ఇలా గురకబెట్టి నన్ను భయపెట్టేశాడు. అని దొంగ దొంగ కాదు, 4 జామ్లే తిన్నాను. అక్కడ దొంగ వస్తున్నాడు అంటున్నాను, పట్టుకో.
దొంగ ఇన్స్పెక్టర్ పాండాలాగా వేషం వేసుకొని వచ్చాడు. కొట్టండి. అరే నేను పాండానే. ఇన్స్పెక్టర్ అయి ఉండి దొంగతనం చేస్తారా సార్? నేను దొంగతనానికి రాలేదు, దాక్కోడానికి వచ్చాను అంతే. అయితే మీ ఊర్లోకి వెళ్ళి దాక్కోవచ్చు కదా. వెళ్ళడం కుదరదు. నేను ఈ ఊర్లోనే ఉన్నానని కమిషనర్ గారికి తెలియాలి. అరే మీరు ఈ ఊర్లోనే కదా ఉన్నది. ఎనీ డౌట్? అది ఇంతకు ముందు, కానీ నాకు భయపెడుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటారు. వాళ్ళందరినీ పట్టుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాం. మీరందరూ మాకు సహాయంగా ఉంటే అంతే చాలు. ఎనీ డౌట్స్? చెప్పండి, మాకు తోడుగా ఉంటారా? అలాగే ఉంటాం. చూడండి అయ్యా, అలా అయితే మీరు ఈటలు కత్తిలు పట్టుకొని రెడీగా ఉండండి. బందిపోట్లు వచ్చేసారండి. బందిపోట్లు వచ్చేసారు. అందరూ మీ మీ పొజిషన్లకు వెళ్ళండి. కొంతమంది ఇటు వెళ్ళండి, ఇంకొందరు అటు వెళ్ళండి. శ్రీశే, గ్రామ ప్రజలారా, మా బియ్యపు మూటలు ఎక్కడా? బియ్యం తీసుకొని ఏం చేస్తారు? కాస్త ఒళ్ళు తగ్గాలంటే పళ్ళు కూడా తినండి. మేముండగా మీ ఆటలు ఇక్కడ కొనసాగవు. జైలుకి వెళ్ళి హాయిగా ఉండండి. శ్రీశే, ఈ పిల్లి మమ్మల్ని పట్టిస్తుందా? శంభో, వెళ్ళి వాళ్ళందరినీ బంధించు. మీరు భయపడుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటారు. కొట్టండి. నేను బాగా ఇరుక్కున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? ఐడియా. నందు అందరికి బంధువు, ఇలా రా. పారిపోండి, ఎవరికి ఉండదు. వేసేయండి. ఇలా చూడు, ఎవరైనా పరిగెత్తే ప్రయత్నం చేస్తే కదా పరిగెత్తగలరు. శ్రీశే, నేను పారిపోగలను. కాస్ట్యూమ్ మార్చాల్సిన అవసరం ఏంటి? అవసరం ఉంది తమ్ముడు. మనం లీనా పిల్లి ఎక్కడుందో కనిపెట్టిన తర్వాత న్యూస్ పేపర్ లో మన ఫోటో వచ్చేస్తుంది. అందరూ మనల్ని కనిపెట్టి వాళ్ళ కేసుని మనకిస్తారు. అప్పుడు మనం మన డిటెక్టివ్ ఏజెన్సీని ప్రారంభించొచ్చు. అప్పుడు వేలల్లో కాదు, లక్షల్లో సంపాదించొచ్చు. కంటే మాపి వెళ్ళి ఆ పిల్లిని వెతుకుదాంరా. హనీ, అటు చూడు, మనం వెతుకుతున్న పిల్లి. ఇది కాదు తమ్ముడు, ఇది చాలా పెద్దదిగా ఉంది. వాళ్ళది కాస్త చిన్నదిగానే ఉంటుంది. న్యూస్ పేపర్ ఫోటోలో చిన్నదిగానే చూపిస్తారు. మాట్లాడుకుంటూ వచ్చి దాన్ని పట్టుకో. భయపడకు, నీకు సాయం చేయడానికే మేము వచ్చాం. నేను
సహాయం అడగలేదే. మేము నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాము. మీలాంటి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి నేను మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకున్నాను. ఆ పిల్లి మన మాట ఇలా వినేలా లేదు. దాన్ని పట్టుకొని వెంటనే మనం తీసుకువెళ్ళిపోదాం రా. లేదు లేదు తమ్ముడు, నన్ను కాపాడు. తమ్ముడు, నీ కింద పడిపోతున్నాను, కాపాడు. అరే, ఆ పిల్లికి ఏమైంది? నిద్రపోతోంది తమ్ముడు, నిద్రపోతోంది. సరే, ఈ పిల్లిని యజమాని దగ్గరికి తీసుకువెళ్దాం. ఇప్పుడు 50,000 మనవే. నేనే దీన్ని తీసుకెళ్తానికి వచ్చాను. అంటే ఈ పిల్లి మీద నీనా జీది కాదా? లేదు లేదు బాబు, ఇది చాలా అల్లరి పిల్ల అయిపోయింది. చాలా థ్యాంక్స్ దీన్ని వెతికి పట్టుకొని తీసుకొచ్చినందుకు. మేము డిటెక్టివ్లు, మేమే చాలా వెతికాము. మీరు మాకు ఏవి ఇవ్వరా? ఇస్తాను బాబు, ఇస్తాను. ఆశీర్వదిస్తున్నాను, అభయం ఇస్తున్నాను, నీకు కావాల్సినవన్నీ ఇస్తాను. డిటెక్టివ్ చెక్కర్షిప్. నువ్వేంటయ్యా డిటెక్టివ్? ఆ పిల్లికి బదులుగా ఈ పిల్లిని కనిపెట్టావా? దీన్ని కనిపెట్టాం, దాన్ని కూడా మేము కనిపెట్టేస్తాం. అది నేనే కనిపెట్టాను. మీరు కనిపెట్టడానికి ముందే బజార్ లోంచి తీసుకొచ్చి ఆవిడకి అప్పగించేసి ఎలాగైనా డబ్బు సంపాదిస్తాను. అలాగా? అవును, నాకు ముందే కవర్ వచ్చేసింది. అది జీరా బజార్ లో ఉందని. ఆ విషయం మీకు తెలియడానికి ముందే నేను కనిపెట్టేస్తాను. ఓరి దేవుడా, మీరా ఇంత త్వరగా ఎలా వచ్చేసారు? మేము కూడా డిటెక్టివ్లే. కానీ పిల్లి నాకే దొరకబోతుంది. పర్షియన్ క్యాట్. ఇది లీనా మేడం యొక్క పర్షియన్ క్యాట్. నేనే ముందు చూశాను. నేనే దీన్ని పట్టుకుంటాను. నా 50,000. ఓరి దేవుడో, ఇది పిల్ల లేక పులా? పారిపోతుంది, పట్టుకోండి. ఆగు, పరిగెత్తద్దు. మేము నీకు సాయం చేయడానికే వచ్చాము. ఆగు. సుల్తాన్ కొడుకే ఈ బ్యాడ్ మంకీ. ఇప్పుడు 50,000 నాకే సొంతం. 50,000 పోయాయా? పోలేదు. పొపాట్, అటాక్. పట్టుకున్నాను, రండి వెళ్దాం. అరే, నా నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ క్యాట్ ని నాకు ఇచ్చేయండి. ఈ పని మీరు చెయ్యలేరు. ఇప్పుడు 50,000 నాకే సొంతం. క్యాట్ నాకు ఇచ్చేయ్. చట్టాన్ని చేతిలోకి తీసుకోకు. నేను ఇవ్వను. బాయ్ బాయ్ ఇన్స్పెక్టర్ పాండా. ఆ 50,000 నాకే సొంతం. హాయ్ నందు, అందరికీ బంధు. నా దగ్గరికి వచ్చేసావా? మంచి పని. ఆపండి. నేను సుల్తాన్ కొడుకుని 50,000. 50,000 నేను పట్టుకుంటాను. ఎవరైనా నన్ను పట్టుకోండి. ఎవరైనా నన్ను కాపాడండి. ఇది కార్లు దొంగిలించే వారి స్థలం. వాళ్ళని పట్టుకోండి. మర్యాదగా వెంటనే లొంగిపోండి, లేకపోతే అంతే. ఎవరు ఎవరిని కొడతారో చూద్దాం. నేను ఎవరికి తోడుగా ఉండను. నాకు దెబ్బల దండ ఇష్టం లేదు.
నువ్వేంటి నన్ను ఇలా చేసావు? మళ్ళీ గ్రీన్ గా